This is Nandita. I'm a dietitian, nutritionist and yoga instructor. వచ్చే క్లయింట్స్లో కొంతమంది కామన్గా చెప్పే కంప్లైంట్ ఏంటంటే, మేడం నేను రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాను బట్ వెయిట్ లాస్ అవ్వడం లేదు. ఇది కొంతమంది నా క్లయింట్స్లో కొంతమంది చెప్పే కంప్లైంట్. సో ఒకటి ఒకటి ఏంటంటే, మనము ఎంత ఎక్సర్సైజ్ చేసినా మన ఫుడ్ హ్యాబిట్స్ అనేటివి కరెక్ట్గా లేనప్పుడు, మనం తీసుకునే ఫుడ్ అనేది బ్యాలెన్స్డ్గా లేనప్పుడు వెయిట్ రిడక్షన్ అనేది చాలా కష్టమవుతుంది. సో 80% వరకు వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ అనేది మనం తీసుకునే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనం ఏం తీసుకుంటున్నాము, మనం తీసుకునే ఫుడ్లో మనకి ప్రోటీన్ అనేది ఎంత పర్సెంటేజ్ వస్తుంది, కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకుంటున్నాము అండ్ ఫ్యాట్ ఎంత తీసుకుంటున్నాము, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ కొంతమంది ఎసిడిక్ బాడీ ఉంటుంది, అంటే ఎసిడిటీ ప్రాబ్లమ్తో సఫర్ అయ్యే వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకి వెయిట్ లాస్ కొద్దిగా కష్టమవుతుంది. ఎందుకంటే ఎసిడిటీ ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు వెయిట్ మేనేజ్మెంట్ అండ్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, మన బాడీలో పీహెచ్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏ ఫుడ్స్ అయితే అవసరమో అవి తీసుకోవాలి. అంటే మన లైఫ్ స్టైల్లో అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్లో కొన్ని మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల ఎసిడిటీని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ వాటర్ కానీ బటర్ మిల్క్ కానీ, బటర్ మిల్క్ అనేది డ్యూరింగ్ డేలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. బట్ కోకోనట్ వాటర్ అనేది ఎస్పెషలీ ఎంప్టీ స్టమక్తో తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మన బాడీలో ఇది పీహెచ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ కోకోనట్ వాటర్ గుడ్ ప్రీబయోటిక్. ఈ ప్రీబయోటిక్ అన్నప్పుడు మనం ఎంప్టీ స్టమక్తో తీసుకోవడం వల్ల మన గట్లో ఉండే బ్యాక్టీరియా మీద మంచి ఇంపాక్ట్ పడుతుంది అనమాట. సో మనకి ఎప్పుడైతే మనము గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో కానీ ఎసిడిటీతో కానీ బ్లోటింగ్తో కానీ సఫర్ అవుతున్నామో, ఏంటంటే మన గట్ అనేది కరెక్ట్గా లేదు. మన గట్టు కరెక్ట్గా లేనప్పుడు ఇవి కామన్గా వచ్చే సిమ్టమ్స్. సో మన గట్ అనేది కరెక్ట్గా లేకపోతే ఏమవుతుందంటే, మనం ఎంత ఫుడ్ తీసుకున్నా సరే ఆ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది మన బాడీలో కరెక్ట్గా ఉండదు, డైజెషన్ అనేది కరెక్ట్గా ఉండదు. ఇవన్నీ కొన్ని కామన్ సిమ్టమ్స్ ఆఫ్ లీకీ గట్. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మన లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ మనం తీసుకునే ఫుడ్లో కొన్ని